హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు మన వీడియోలో ఈ కోట్ కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాము. అలాగే ఈ వీడియో చూస్తే మీరు ఏ సైజు వరకైనా ఇలా ఓవర్ కోట్లు అనేవి స్టిచ్ చేసుకోవచ్చు. కొత్త వారు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం లైనింగ్ కట్ చేసుకుందాము. దీంట్లో మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ విడివిడిగా కట్ చేసుకుంటాం. సో దానికోసం ముందుగా మనం బ్యాక్ పార్ట్కి మాత్రమే ఇలా సింగిల్ ఫోల్డ్ వేసుకుని ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు నుండేలాగా పెట్టుకోండి. ముందుగా మనం లెంత్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు కావాల్సిన రెడీ లెంత్ వచ్చేసి 14 ఇంచులు. సో దానికి 1 ఇంచ్ ఖర్చులకు కలుపుకొని 15 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. అండ్ ఇక్కడ కాలర్ నెక్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఈ లెంతే కాకుండా పైన ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండేలాగా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో మాత్రం మనం ఇలా తీసుకోము. మనకు 14 ఇంచులు రెడీ కావాలి అంటే 15 ఇంచులు తీసుకొని మార్కింగ్ అనేది చేసేసుకుంటాం. దాంట్లోనే ఖర్చులన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ 15 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ స్ట్రైట్ ఒక లైన్ గీసేసుకోండి. ఇప్పుడు మనం షోల్డర్ మార్కింగ్ చూద్దాము. ఇక్కడ మనం కాలర్ నెక్ పెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఫుల్ షోల్డర్ అనేది మన బాడీ మీద మెజర్ చేసుకోండి. ఇక్కడ మన మెజర్మెంట్లో ఫుల్ షోల్డర్ వచ్చేసి 14.5 ఇంచులు అనమాట. సో దీంట్లో ఇట్లా సగం చేసుకోవాలి. దీంట్లో సగం వచ్చేసి మనకి 7.5 ఇంచులు. సో నేను ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఖర్చుకి యాడ్ చేసుకొని మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి 7.5 ఇంచులు వచ్చింది కదా. సో ఈ మార్కింగ్ దగ్గరనే ఇలా నేను చూపిస్తున్నట్టుగా టేప్ని నిలువుగా పెట్టేసుకొని ఆర్మ్ హోల్ లెంత్ కోసం 7 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే మనకు పైన 1/2 ఇంచ్ కూడా కలుస్తుంది కాబట్టి 7.5 అవ్వుద్ది. సో అలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ జస్ట్ స్ట్రైట్గా రావడం కోసం ఈ కిందగా ఇంకొక మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోండి. మనం ఎప్పుడైనా సరే హై నెక్స్ కానీ కాలర్ నెక్స్ కానీ స్టిచ్ చేసేటప్పుడు ఫుల్ షోల్డర్ తీసుకుంటాం కదా. ఫుల్ షోల్డర్ తీసుకున్నాము అంటే ఈ ఆర్మ్ హోల్ లైన్ ఉంది కదా, సో దీన్ని ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇక్కడ నుండి ఈ లైన్ అనేది ఇటు జరుపుకోండి. సో ఇలా నేను చూపిస్తున్నట్టుగా లైన్ గీసేసుకోండి. ఇప్పుడు ఈ లైన్నే మనం కన్సిడర్ చేసుకుంటాము. ఇప్పుడు ఆర్మ్ హోల్ కోసం గీసుకున్న లైన్ పైననే మనం చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకుందాము. దానికోసం మన చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసుకొని తీసుకోవాలి. దానికోసం మీ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ వచ్చేసి 30 ఇంచెస్. సో దాన్ని 4తోని డివైడ్ చేసుకుంటే మనకి 7.5 వస్తుంది. 7.5కి ఒక 1/2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసుకొని 8కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఓవర్ కోట్, అంటే మనం పైన వేసుకునే కోట్ కదా. సో మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ కాకుండా లూజింగ్ అనేది యాడ్ చేసుకుంటే మనకి వేసుకున్నప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే ఈ కింద వైపున వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసుకొని చెస్ట్ దగ్గర 1/2 ఇంచ్ లూజింగ్ ఇచ్చాం కదా. సో ఇక్కడ కూడా 1/2 ఇంచ్ లూజింగ్ కలుపుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ సైడ్ ఖర్చుల కోసం చెస్ట్ దగ్గర అలాగే వేస్ట్ దగ్గర ఇలా 2 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ మనం షోల్డర్ డౌన్ కోసం ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫుల్ షోల్డర్ తీసుకుంటున్నాం కాబట్టి అక్కడ చిన్న ఉగ్గులాగా వస్తుంది. సో అలా రాకుండా 1/2 ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకోండి. నెక్స్ట్ ఈ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి ఇలా మిడిల్కి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ అలాగే చెస్ట్ మార్కింగ్ 2 కలుపుకుంటూ ఇలా కర్వ్ లాగా డ్రా చేసుకోండి. ఇదే మన ఆర్మ్ హోల్ కర్వ్ అనమాట. ఇక్కడ మన ఫుల్ ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 14.5 ఇంచులు. సో ఒకసారి చెక్ చేసుకోండి మనకి 7.5 అనేది వస్తుందా లేదా అనేది. ఇక్కడైతే కరెక్ట్గా వస్తుంది కదా మనకి. సో ఇప్పుడు ఈ లైన్స్ని కలిపేసుకోండి. ఇది వచ్చేసి మన ఫిట్టింగ్ లైన్, ఇదేమో మనం ఇప్పుడు కట్ చేస్తాం కదా ఆ లైన్. ఇప్పుడు ఈ కింద నుంచి ఒక 1/2 ఇంచ్కి కానీ 1 ఇంచ్కి కానీ మార్క్ చేసుకోండి. అలాగే నేను చూపిస్తున్నట్టుగా ఇప్పుడు ఇలా వేస్ట్ మిడిల్ పార్ట్ నుంచి జస్ట్ ఇలా క్రాస్గా లైన్ గీసేసుకోండి. ఇప్పుడు మనం నెక్ విడ్త్ మార్కింగ్ చేసుకోవాలి. సో నెక్ విడ్త్ వచ్చేసి 3.5కి ఈ ఫోల్డింగ్ నుంచి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. మనం ఒకవేళ షోల్డర్ చెక్ చేసుకోవాలి అని అంటే షోల్డర్కి 3/5 ఇంచ్ కలుపుకుంటే మనకి రెడీ షోల్డర్ వస్తుంది. అలా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు ఇలా క్రాస్గా కలిపేసుకోండి. నెక్స్ట్ ఈ లైన్ నుంచి ఒక 1/2 ఇంచ్ కలా మార్క్ చేసుకుంటున్నాను నెక్ లెంత్ అనేది. ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ దగ్గర కూడా ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోండి. ఇప్పుడు ఇది ఒక రెక్టాంగిల్ లాగా ఫామ్ అయింది కదా. దీంట్లో చిన్న కర్వ్ చేసుకుంటే మన నెక్ మార్కింగ్ అనేది అయిపోయినట్టే. ఇప్పుడు మనం దీన్ని కటింగ్ చేసుకోవాలి. సో కట్ చేసుకునేటప్పుడు ఈ పైన 1/2 ఇంచ్ వదిలేసాం కదా. సో ఈ లైన్ నుంచి కాకుండా ఒక 1/2 ఇంచ్ ఖర్చు అనేది వదిలేసి ఇలా క్రాస్గా కటింగ్ చేసేసుకోండి. మిగిలిందంతా ఉన్నది ఉన్నట్టుగా, అంటే మనం ఎలాగైతే డ్రా చేసుకున్నామో అలాగే చుట్టూరా కట్ చేసేసుకోండి. ఇంతటితో మన బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. దీనిపైన బ్యాక్ పార్ట్ అనేది పెట్టేసుకోండి. అండ్ బ్యాక్ పార్ట్ ప్లేస్ చేసుకునేటప్పుడు ముందు వైపు అంటే బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ ఎక్కడైతే ఉందో
దాని వైపు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. చూడండి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉంది. అలాగే లెంత్‌లో బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి తీసుకోవాలి. అంటే జనరల్‌గా మనం బాడీ పార్ట్ మార్కింగ్ చేసుకునేటప్పుడు లెంత్ ప్లస్ 1 ఇంచ్ కలుపుకొని యాడ్ చేసుకుంటాం కదా! సో, ఇక్కడ అలా మార్క్ చేసుకోవాలి. ఏం లేదు, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే ముందు వైపుకి 1 ఇంచ్ ఎక్కువ ఉండాలి. అలాగే లెంత్‌లో హాఫ్ ఇంచ్ తక్కువ ఉండాలి అంతే. సో, చుట్టూరా ఇలా మార్క్ చేసుకొని సేమ్ బ్యాక్ పార్ట్ లాగానే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకోండి. ఇక్కడ నెక్ దగ్గర చిన్న మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని పక్కన పెట్టేసుకొని ఈ ఎక్స్ట్రా 1 ఇంచ్ ఏదైతే ఉందో ఫ్రంట్ పార్ట్‌ది ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోండి. అండ్ ఆర్మ్ హోల్ దగ్గర మనం లోతు తీస్తాం కదా! సో, దానికోసం ముందుగా బ్యాక్ పార్ట్‌లో లాగా ఇలా డబ్బాలాగా ఫార్మ్ చేసుకోండి. దీంట్లో ఈ కర్వ్ ఎలాగైతే ఉందో దీని కిందనే హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా నేను చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ లోతనమాట. సో, దీన్ని కూడా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం నెక్ మార్కింగ్ కోసం ఇక్కడ నుండి 3½ ఇంచ్‌కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పైన ఎంత విడ్త్ ఉందో ఈ లైన్ దగ్గర కూడా అంతే విడ్త్‌కి మార్క్ చేసుకోండి. ఇలా డబ్బాలాగా ఫార్మ్ చేసుకున్న తర్వాత ఇలా కర్వ్ గీసుకొని దానిపైన కట్ చేసేసుకోండి. సో, ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది. సో, చెప్పా కదా ఇక్కడ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఒక హాఫ్ ఇంచ్ తగ్గించాలి అని. సో, ఇక్కడ అంటే షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ క్రాస్‌గా ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. సో, ఒకసారి చూపిస్తా చూడండి లెంత్ అనేది. ఇది ఫ్రంట్ పార్ట్ కదా! సో, ఇక్కడ 15 ఉంది కదా! దీంట్లో మనకి 14 ఇంచెస్‌తోని మన కోట్ అనేది రెడీ అవ్వుద్ది. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లైనింగ్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా! సో, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని చుట్టూరా కొంచెం ఎక్స్ట్రాగా ఉండేలాగా కట్ చేసేసుకోండి. బ్యాక్ పార్ట్‌కి అలాగే ఫ్రంట్ పార్ట్‌కి కూడా. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అనేది ముందుగా రెడీ చేసుకుందాం మనం. దానికోసం ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ వైపున మనం కట్ చేసుకున్న లైనింగ్‌ని పెట్టేసి చుట్టూరా స్టిచ్ చేసుకొని అటాచ్ చేసేసుకోండి. ఇక్కడ మనం తిరిగేయట్లేదు కాబట్టి రాంగ్ సైడ్‌నే పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చుట్టూరా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంది కదా! సో, దీన్నంతా కట్ చేసేసుకోండి. అండ్ బ్యాక్ పార్ట్‌కి ఇలా మిడిల్‌లో కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. దీనివల్ల మనం నెక్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అంతే సింపుల్‌గా మన బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ అనేది ఫోల్డింగ్ మీద ఉంది కదా! సో, ఇక్కడ కట్ చేసుకొని వీటిని 2 పీసెస్ లాగా చేసుకోండి. ఎందుకంటే మనకి ఫ్రంట్ ఓపెన్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఈ పీసెస్‌ని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్‌ని పెట్టేసుకొని నార్మల్‌గా చుట్టూరా అటాచ్ చేసేసుకోండి. సో, ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ జాయింట్ ఉంది కదా మధ్యలో మెయిన్ ఫ్యాబ్రిక్‌ది. సో, ఇది కూడా కట్ చేసేసుకోండి. మీరు ముందే 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని తర్వాత కూడా దానికి అటాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చుట్టూరా ఉన్న ఈ ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసుకోండి. నెక్స్ట్ మనం చూడండి ఫ్రంట్ అనేది ఇలా ఓపెన్‌గా వస్తుంది కదా ఇక్కడి వరకి. సో, ఇక్కడ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కనిపించాలన్నమాట. సో, దానికోసం 2 స్ట్రిప్స్ అనేవి అంటే 2 పార్ట్స్‌కి 2 స్ట్రిప్స్ అనేవి కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ స్ట్రిప్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఫ్యాబ్రిక్ అనేది చాలా తక్కువ ఉంది. సో, నేను ఉన్నంతలోనే అడ్జస్ట్ చేస్తున్నాను. లెంత్ వచ్చేసి మన బాడీ పార్ట్ లెంత్ ఎంతైతే ఉందో అంత తీసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర సరిపోయేంత ఫ్యాబ్రిక్ ఉంది అనుకున్నప్పుడు ఈ స్ట్రిప్ విడ్త్ అనేది మన నెక్ విడ్త్ ఎంతైతే ఉందో అంతతోని ఫోల్డింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను 2 పక్కల 2 స్ట్రిప్స్ అనేవి తీసుకున్నాను. ఒక్కోటి 3 ఇంచుల వెడల్పు అలాగే పొడవు వచ్చేసి మన కోట్ ఎంత పొడవు ఉందో అంత పొడవు తీసేసుకున్నాను. ఇప్పుడు వీటిని రాంగ్ సైడ్ వైపు నుంచి ఏదైనా ఒక సైడ్ మాత్రమే ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి 2 స్ట్రిప్స్‌ని కూడా. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్స్ 2 ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా ఎదురెదురుగా అంటే మంచి వైపు మనకు కనిపించేలాగా ఎదురెదురుగా పెట్టేసుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పట్టీలని ఇక్కడ చూడండి ఫోల్డింగ్ అనేది పైన కనిపించాలి. అంటే ఇది రాంగ్ సైడ్ అనమాట. రైట్ సైడ్ ఏమో మెయిన్ ఫ్యాబ్రిక్ వైపున ఉండాలి. సో, 2 స్ట్రిప్స్‌ని కూడా ఇలా ఎదురెదురుగా పెట్టేసుకోండి. ఇప్పుడు హాఫ్ ఇంచ్ విడ్త్‌తోని అంటే ఖర్చుతోని పైనుంచి కింద వరకు జాయిన్ చేసేసుకోండి విడివిడిగా. సో, ఇలా రెండిటిని అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇలా వెనక్కి వైపు తిప్పేసుకోండి. లైనింగ్ వైపుకి ఇలా తిప్పుకొని నేను చూపిస్తున్నట్టుగా ఆ పట్టీని అలాగే నెక్‌ని ఇలా అటాచ్ చేసేసుకోండి. అంటే నెక్ షేప్‌లోనే పావించు ఖర్చుతోని అటాచ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుండి 2 ఇంచెస్‌కి ఇలా మార్కింగ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చిన్న కట్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ పట్టీ ఏదైతే ఉందో దీన్ని కట్ చేసేసుకోండి. నెక్స్ట్ మనకి నీట్‌గా తిరగడం కోసం ఒక చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోండి.
అలాగే ఈ కార్నర్ దగ్గర కూడా నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని ఇలా లోపలికి తిప్పేసుకోండి. కార్నర్ మీకు షార్ప్గా రావడం కోసం మన ఛానల్లో ఒక చిన్న టెక్నిక్ ఉంది. సో వీలైతే అది చూసేయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ పెట్టుకున్నాం కదా, సో అక్కడ నుంచి మనకి ఇది ఇలా ఫోల్డ్ అవుతుందన్నమాట. అంటే మనం 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, సో 2 ఇంచెస్ అనేది ఇలా వెనక్కి ఫోల్డ్ అవుతుంది. ఆ కట్ నుంచి కాలర్ అనేది స్టిచ్ చేసుకుంటాం. ఇప్పుడైతే దీన్ని టాప్ స్టిచ్ వేసేసుకొని ఈ కింద కూడా జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ లోపల సైడ్ హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ లైనింగ్కి మాత్రమే స్టిచ్ పడేలాగా హెమ్మింగ్ చేసుకోండి. చూడ్డానికి చాలా అంటే బయట వైపు ఏ స్టిచ్ లేకుండా నీట్గా ఉంటుంది. సేమ్ రెండో వైపు కూడా ఇందాక అటాచ్ చేసుకున్నాం కదా, సో దానికి ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. అలాగే ఇక్కడ వరకు నెక్ దగ్గర అటాచ్ చేసుకోండి. ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అంతా కట్ చేసేసుకోండి. ఇప్పుడు చిన్న చిన్నగా ఖర్చు పెట్టుకోండి. ఆ పట్టీని మొత్తం లైనింగ్ వైపుకి తిప్పేసుకోండి. సో ఇప్పుడు వెనక్కి తిప్పేసుకొని టాప్ స్టిచ్ వేసేసుకోండి. అండ్ అలాగే కింద వైపు కూడా స్టిచ్ చేసుకోండి. దీంతో మన ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. సో దానికోసం ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకోండి. మంచి వైపు మనకు కనిపించేలాగా పెట్టేసుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఫ్రంట్ 2 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 2 మంచి వైపులు ఎదురెదురుగా ఉండేలాగా పెట్టేసుకోవాలి. అండ్ అలాగే ఆర్మ్ హోల్ సైడ్ నెక్స్ అనేవి ఎటు సైడ్ వస్తున్నాయో కూడా చూసుకొని కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్గా పెట్టుకోవాలి. సో ఇప్పుడు నార్మల్గా పైన 1/2 ఇంచ్ ఖర్చుతోని 2 షోల్డర్స్ అటాచ్ చేసేసుకోండి. షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ కాలర్ అనేది కట్ చేసుకోవాలి. సో దానికంటే ముందు కోట్ని కింద వైపున అంటే వేస్ట్ దగ్గర ఫినిషింగ్ చేసేసుకుందాము. సో దానికోసం 1.5 ఇంచులు వెడల్పున్న లైనింగ్ పీస్ని తీసుకోండి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే రైట్ సైడ్ వైపున పెట్టేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతోని స్టిచ్ చేసుకోండి. ఆ తర్వాత ఆ పట్టీని ఖర్చుల వైపునికి ఓపెన్ చేసుకొని దాని మీద కూడా టాప్ స్టిచ్ వేసుకోండి. అలాగే మళ్ళీ లోపల వైపుకి తిప్పేసుకొని పట్టీని ఇలా నేను చూపిస్తున్నట్టుగా డబుల్ ఫోల్డ్ చేసుకొని పట్టీ చివరన ఒక స్టిచ్ అనేది వేసుకోండి. అలాగే పై వైపున కూడా ఇంకొక స్టిచ్ వేసేసుకుంటే కోట్కి మనం కింద వైపున ఫినిషింగ్ అనేది అయిపోయినట్టే. సో ఇది బ్యాక్ పార్ట్కి వేసుకున్నాం కదా, సేమ్ ప్రాసెస్లో మన ఫ్రంట్ 2 పార్ట్స్ ఉన్నాయి కదా, సో వాటికి ఇలా ఫినిషింగ్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కాలర్ అనేది మెజర్ చేసుకుందాము. సో దానికోసం మొత్తం రాంగ్ సైడ్ మనకు కనిపించేలాగా ఫస్ట్ పరుచుకోండి. ఆ తర్వాత నేను చూపిస్తున్నట్టుగా ఈ పట్టీ 2 సమానంగా వచ్చేలాగా అలాగే బ్యాక్ పార్ట్‌లో మిడిల్ పార్ట్ ఉంది కదా, సో దాన్ని ఇలా పట్టేసుకొని నేను చూపిస్తున్నట్టుగా పరుచుకోండి ఫస్ట్. అంటే సెట్ చేసుకోండి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ టైం కాలర్ స్టిచ్ చేసే వాళ్ళకి మనం పర్ఫెక్ట్‌గా ఎలా మెజర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా షోల్డర్స్ 2 సమానంగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా టేప్‌ని బ్యాక్ పార్ట్ మిడిల్ పాయింట్ దగ్గర పెట్టేయండి. పెట్టేసి కొంచెం కొంచెంగా తిప్పుకుంటూ మొత్తం మెజర్ చేసుకోవాలి. ఎక్కడి వరకి మనం ముందు 2 ఇంచుల మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, అంటే ఇక్కడి వరకి చూడండి. ఇక్కడ నుంచి మన పట్టీ స్టార్ట్ అవుతుంది కదా, సో ఆ పట్టీని మెజర్ చేసుకోవద్దు. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇలా మనకెంతొస్తుంది, పావుతక్కువ 8 ఇంచులు అనేది వస్తుంది. అంటే 7.75 అనేది వస్తుంది కదా, సో దాన్ని నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ మనం కాలర్ కోసం బక్రమ్ అనేది రెడీ చేసుకుందాము. ఇక్కడ చూడండి నేను థిక్ బక్రమ్ యూజ్ చేస్తున్నాను. అంటే మనం ఏదైతే మెన్స్ షర్ట్స్కి యూజ్ చేస్తాం కదా కాలర్ కోసం, సో అది అన్నమాట. దీనికి ఒక సైడ్ ఏమో షైనింగ్ ఉంటుంది, ఇంకొక సైడ్ ఏమో నార్మల్గా ఉంటుంది. దీన్ని నేను చూపిస్తున్నట్టుగా ఒక సింగిల్ ఫోల్డ్ అనేది వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒకసారి మెజర్ చేసుకోండి. ఇక్కడ మనకి 7.75 అనేది ఉండాలి. మీ మెజర్మెంట్లో మీకు ఎంత వస్తే ఈ ఫోల్డింగ్ పైన అంతకే కరెక్ట్గా తీసుకోండి. మన కాలర్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర ఇలా కింద నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇది ఎవరికైనా 3 ఇంచెస్ అనేది సరిపోతుంది. నెక్స్ట్ కింద వైపున ఇలా టేప్ని పెట్టేసుకొని ఒక మిడిల్ పాయింట్కి మార్కింగ్ చేసుకోండి. అంటే ఈ 7.75లో సగం అనమాట. సో ఇలా మార్క్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఓపెన్స్ సైడ్న కింద నుండి ఇలా 1 ఇంచ్ కలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కలుపుకుంటూ చిన్నగా కర్వ్ లాగా డ్రా చేసుకోండి. నెక్స్ట్ మనం ఇక్కడ 3 ఇంచెస్కి ఇచ్చాం కదా, సో అదే 3 ఇంచెస్ ఓపెన్స్ వైపున కూడా ఈ మార్కింగ్ నుంచి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ కర్వ్ గీసుకున్నాం కదా, సో ఇక్కడ నుంచి ఇలా టేప్ని తిప్పుకుంటూ మన ఫోల్డింగ్ దగ్గరికి మెజర్ చేసుకుంటే మనకి 7.75 అనేది రావాలి. మీ మెజర్మెంట్లో మీకు మొత్తం నెక్ ఎంత వచ్చిందో అంతకి ఇక్కడ కరెక్ట్గా రావాలి. ఇప్పుడు ఈ పైన 2 మార్కింగ్స్ కూడా స్ట్రైట్గా కలిపేసుకోండి. సో ఇప్పుడు మనం ఎలాగైతే డ్రా చేసుకున్నామో ఆ విధంగానే కటింగ్ అనేది చేసుకోండి. ఇలా మనకి బక్రమ్ అనేది రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం ఫ్యాబ్రిక్‌తోని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను.
ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! సో, దీన్ని 2 పీసెస్ తీసుకోండి. ఆ 2 పీసెస్ కూడా ఈ బక్రం ఏదైతే ఉందో దాని చుట్టూరా ఎక్స్‌ట్రాగా వచ్చేలాగా ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోంచి ఒక పీస్ రాంగ్ సైడ్ వైపున మనం కట్ చేసుకున్న ఈ బక్రం పీస్‌ని ఈ షైనింగ్ ఏదైతే ఉందో అది ఫ్యాబ్రిక్ పైన వచ్చేలాగా ఇలా నేను చూపిస్తున్నట్టుగా ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఐరన్ చేసేసుకోండి. ఐరన్ చేసుకున్నట్టయితే మొత్తం మన ఫ్యాబ్రిక్‌కి స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కింద వైపున ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా! సో, దాన్ని మనం బక్రం ఉన్న షేప్‌లోనే హాఫ్ ఇంచ్ ఉంచుకొని మిగిలిందంతా కట్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని బక్రం పైనకి ఇలా నేను చూపిస్తున్నట్టుగా చిన్న చిన్నగా ఫోల్డ్ చేసుకొని కుట్టనేది చివరకు పడేలాగా స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ పై వైపు గూడా మన బక్రం షేప్ ఎలాగైతే ఉందో అలాగే ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని మిగిలిందంతా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్న ఇంకో పీస్ ఉంది కదా! దాని రైట్ సైడ్ వైపున మనం ఈ రెడీ చేసుకున్న ఈ పీస్‌ని ఇలా పెట్టేయాలి. చూడండి కింద ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ అయినా ఎక్స్‌ట్రా ఉండేలాగా ప్లేస్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేయండి. ఇక్కడ బక్రం పైన స్టిచ్ చేసుకోండి. ఇక్కడి నుంచి మాత్రం బక్రం పైన కాకుండా బక్రం పక్కనే కుట్టొచ్చేలాగా స్టిచ్ చేసుకోండి. అంటే సైడ్స్ 2 బక్రం పైన స్టిచ్ చేసుకోండి. ఆ ముందు వైపు ఏదైతే ఉందో కర్వ్‌లాగా అక్కడ మాత్రం బక్రం పక్కనే స్టిచ్ పడేలాగా స్టిచ్ వేసుకోండి. ఇలా కాకుండా మీరు ఆ బక్రం పక్కన కూడా ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగానే నార్మల్‌గా బక్రం అంచు వెంటనే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 3 సైడ్స్ గూడా ఇలా స్టిచ్ చేసుకున్నాం గదా! నెక్స్ట్ ఈ పైన వైపున ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఉంచుకొని బక్రం షేప్‌లోనే అలా ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోండి. ఇప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. అలాగే కార్నర్స్ దగ్గర గూడా చిన్నగా అలా కట్ చేసుకోండి. అండ్ కింద వైపున గూడా అంతే. ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని మిగిలిందంతా కట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా మంచి వైపుకి తిప్పుకోవాలి. ఈ కార్నర్స్ దగ్గర గూడా ఇలా షార్ప్ చేసుకొని ఒకసారి ఐరన్ చేసేసుకోండి. ఐరన్ చేసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటది. నెక్స్ట్ ఈ అంచుల వెంటనే ఈ 3 పక్కలా గూడా ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. సో, చూడండి ఇక్కడ మన కాలర్ అనేది ఇలా రెడీ అయిపోయింది గదా! ఇప్పుడు దీన్ని ఇలా వెనక్కి ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని మిడిల్ పాయింట్‌కి ఒక చిన్న మార్క్ అనేది చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న బాడీ పార్ట్ తీసుకోండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ దగ్గర మనం చిన్న మార్కింగ్ చేసుకున్నాం గదా! ఆ మార్కింగ్ దగ్గర ఈ కాలర్ మిడిల్ పాయింట్ మార్కింగ్ చేసుకున్నాం గదా! సో, ఈ మార్కింగ్ ఈ 2 మ్యాచ్ అయ్యేలాగా పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ చేసి హాఫ్ ఇంచ్ ఖర్చు మెయింటైన్ చేస్తూ మన కాలర్‌ని అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలా మనం మధ్యలో నుండి స్టార్ట్ చేయడం వల్ల 2 దిక్కులా ఎక్కువ తక్కువ కాకుండా మనకి కరెక్ట్‌గా వస్తుంది. ఈ బక్రం అనేది మనకి చాలా స్టిఫ్‌గా ఉంటుంది. సో, కుట్టుకునేటప్పుడు కొంచెం కష్టమవుతుంది. ఆ బక్రం అనేది మన స్టిచ్‌లో పడకుండా ఇలా పైకి లేపి స్టిచ్ చేసుకోవాలి. మన కాలర్ అనేది ఎగ్జాక్ట్‌గా మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడికి ఇలా ఎండ్ అవుతుంది చూడండి. సో, ఇలా రావాలి. సో, ఇలా ఒక పక్క మనం జాయిన్ చేసుకున్నాం గదా! ఇంకో వైపు గూడా ఇలాగే అదే హాఫ్ ఇంచ్ ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ మిగిలిన కాలర్‌ని గూడా జాయిన్ చేసేసుకోండి. ఇక్కడ ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు ఇక్కడ షోల్డర్ ఖర్చు ఉంది చూడండి. దాన్ని బ్యాక్ పార్ట్ వైపునకి తిప్పుకొని ఇలా దాని పైనుండి స్టిచ్ జేసుకోవాలి. సేమ్ ఇది గూడా ఆ పట్టీ దాకా స్టిచ్ జేసేసుకోండి. ఇప్పుడు చూడండి మన కాలర్ అనేది ఇలా రెడీ అవుద్ది. మీరు కావాలంటే చిన్న చిన్నగా అక్కడక్కడ కట్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఈ థిక్ బక్రం అనేది లేకపోతే మనం బ్లౌజెస్‌కి యూజ్ చేస్తాం గదా! నెక్ ఫినిషింగ్ కోసం నార్మల్ క్యాన్వాస్ గూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా లోపల వైపుకి అంటే లైనింగ్ వైపుకి తిప్పుకోండి. తిప్పుకొని కాలర్‌ని క్లోజ్ చేసుకున్నట్టయితే మనకక్కడ నెక్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని బక్రం లోపలికి సెట్ అయ్యేలాగా పెట్టేసుకొని, ఆ బక్రం పైననే అంటే చివరికి స్టిచ్ చేసుకుంటూ వచ్చేసారనుకోండి, మన కాలర్ అనేది రెడీ అయిపోయినట్టే. చూడండి మన కోట్ అనేది ఇలా రెడీ అయిపోద్ది. ఇప్పుడు మనం ఎంత నెక్ మార్కింగ్ కావాలో అంతకిలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ వరకు మనం ఓపెన్ అనేది పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మనం బటన్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. హుక్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను స్లీవ్స్ కూడా అటాచ్ చేశాను. ఈ స్లీవ్స్ వచ్చేసి పైన బుట్ట రాకుండా మనకి కింద మాత్రమే కుచ్చిళ్ళు వస్తాయి. వీటి కటింగ్ స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. దీంట్లోనే సైడ్ జాయింట్స్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా ఇలా మొత్తం రాంగ్ సైడ్‌కి తిప్పేసుకొని బ్యాక్ పార్ట్ నుంచి మనం మార్కింగ్ చేసుకోవాలి. స్లీవ్స్ దగ్గర మన స్లీవ్ రౌండ్ ఎంతైతే ఉందో దాంట్లో సగానికి మార్క్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఆర్మ్ హోల్ డివైడెడ్ బై 2 అంటే ఆర్మ్ హోల్‌లో సగానికి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చెస్ట్ దగ్గర అండ్ వేస్ట్ దగ్గర డివైడెడ్ బై 4 చేసుకొని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ గీసేసుకోండి. ఈ మార్కింగ్స్ అన్నీ కలిసేలాగా. సో, వాటి పైననే ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి.
అలా ఆ స్టిచ్ పక్కనే ఇంకో 2, 3 స్టిచెస్ అనేవి పావించు గ్యాప్‌తోని వేసేసుకోండి. ఇంకో వైపు కూడా సేమ్ ప్రాసెస్‌లో స్టిచ్ చేసుకున్నట్టయితే మన కోట్ అనేది మొత్తం రెడీ అయిపోయినట్టే. సో, ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసేసుకోండి కోట్‌ని మొత్తాన్ని. సో, మీకు అర్థమయ్యేలాగా క్లియర్‌గా చెప్పాననే నేను అనుకుంటున్నాను. కోట్ ఎలా ఉందో అండ్ మీకు ఎంతవరకు అర్థమైందో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసి హైప్ కూడా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.